ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ విశ్వాస గురం అనే ప్రోగ్రాంకి మీకు స్వాగతం. ఒక ప్రార్థన, ఒక స్తుతి పాట, ప్రార్థనతో మనము దేవుని వాక్యం ధ్యానిస్తాం. అందరికీ కావాలి యేసయ్య రక్తము, అందరికీ కావాలి యేసయ్య రక్తము, పాపము లేని పరిశుద్ధుని రక్తం, ఇది పాపుల కొరకై ఒలికిన పరమ వైద్యుని రక్తం. కులమత భేదం లేని రక్తము, అందరికి వర్తించే రక్తము, కక్ష క్రోధము లేని రక్తము, కన్న ప్రేమ చూపించే రక్తము. అందరికీ కావాలి యేసయ్య రక్తము, అందరికీ కావాలి యేసయ్య రక్తము. కోళ్ళ రక్తముతో పాపము పోదు, ఎడ్ల రక్తముతో పాపం పోదు, ఈ పాపము కడిగే యేసు రక్తము సాకలివాని సబ్బు వంటిది. అందరికీ కావాలి యేసయ్య రక్తము, అందరికీ కావాలి యేసయ్య రక్తము. చీకటి శక్తులు అణిచే రక్తం, రోత బ్రతుకును కడిగే రక్తం, రక్తములోనే ప్రాణమున్నది, పాపము కడిగే గుణం ఉన్నది, రక్తములోనే పవర్ ఉన్నది, స్వస్థత పరిచే గుణం ఉన్నది. అందరికీ కావాలి యేసయ్య రక్తము, అందరికీ కావాలి యేసయ్య రక్తము, పాపము లేని పరిశుద్ధుని రక్తం, ఇది పాపుల కొరకే ఒలికిన పరమ వైద్యుని రక్తం. కులమత భేదం లేని రక్తము, అందరికి వర్తించే రక్తము, కక్ష క్రోధము లేని రక్తము, కన్న ప్రేమ చూపించే రక్తము. అందరికీ కావాలి యేసయ్య రక్తము. స్తోత్రం తండ్రి, స్తోత్రం. అవును తండ్రి, మీరు అందరి కోసము మీ అమూల్యమైన రక్తాన్ని, నిష్కలంకమైన రక్తాన్ని, పవిత్రమైన రక్తాన్ని ఒలికించారు తండ్రి. కానీ చాలామంది మీ రక్తాన్ని అంగీకరించకపోతున్నారు, చాలామంది మీ నామాన్ని అంగీకరించకపోతున్నారు, చాలామంది మీ వాక్యాన్ని అంగీకరించలేకపోతున్నారు తండ్రి. అవును తండ్రి, అలాంటి బిడ్డలు ఇప్పుడు ఈ మాటలు వింటే వాళ్ళ హృదయాన్ని ముట్టండి, వాళ్ళ జీవితాలను ముట్టండి, వాళ్ళ తలంపులను ముట్టండి తండ్రి. అవును తండ్రి, పరమ వైద్యుని రక్తము అందరికీ అవసరమని వాళ్ళకు తెలిసే విధంగా వాళ్ళకు దీవించండి తండ్రి. అవును తండ్రి, మీ రక్తంతో వాళ్ళకు కడిగి, మీ జ్ఞానంతో, బుద్ధితో వాళ్ళకు నింపండి తండ్రి. మీ వాక్యంతో వాళ్ళకు శుద్ధి చేయండి తండ్రి. మీ వాక్యంతో వాళ్ళకు బలపరచండి తండ్రి. మీ ఆత్మ అభిషేకంతో వాళ్ళకు నింపండి తండ్రి. మీ పవిత్ర ఆత్మతో వాళ్ళకు నడిపించి, మీరే మహిమ, ఘనత, ఆరాధన యుగయుగములో పొందుకోమని యేసుక్రీస్తు అనే పరిశుద్ధమైన నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరు విన్నారు కదండి. అందరికీ కావాలి యేసయ్య రక్తము. ఎందుకు కావాలి? ఎందుకంటే మనము పరలోకం వెళ్ళాలంటే మనకు యేసయ్య రక్తము అవసరం, 100% అవసరం. ఎవరికైతే యేసయ్య నామం లేదో, యేసయ్య రక్తం లేదో, పవిత్రమైన జీవితం లేదో, వాళ్ళు నరకానికి వెళ్తారని దేవుని వాక్యము చెప్తుంది. అందుకోసము యేసయ్య అందరి కోసం ఆయన రక్తాన్ని 2000 సంవత్సరాల కిందటనే ఆయన ఇచ్చి ఉన్నాడు. కానీ మన పని ఏంది? మన పని ఆయనకు అంగీకరించడమే. ప్రతిదినం ఆయన రక్తంలో కడగబడి పవిత్ర ఆత్మ పొందుకొని, పరిశుద్ధాత్మ పొందుకొని మనం ప్రతిదినము పరిశుద్ధంగా జీవించాలని మన పరలోక తండ్రి కోరిక, ఆశ. అందుకోసము ఈ చిన్న ప్రయత్నము మేము చేస్తున్నాము. మీరు కూడా మాతో పాటు పరలోక రాజ్యము వస్తారని, మీరు కూడా మాతో పాటు పరలోక రాజ్యం వస్తారని మా చిన్న ప్రయత్నము. అందుకోసము మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. మా దర్శనం ఏందో, మా గమ్యం ఏందో మా దేవుడికి తెలుసు. మా దర్శనం ఏంటో, మా గమ్యం ఏందో, మా పని ఏంటో మమ్మల్ని సృష్టించిన మా దేవుడికి తెలుసు. ఎప్పుడో చనిపోవాల్సిన వ్యక్తిని పట్టుకొని బ్రతికించి, ఆయన రక్తంతో కడిగి, వాక్యంతో బలపరిచి, పరిశుద్ధాత్మతో నడుస్తున్నాడంటే ఆయన పని చాలా ఉంది మా ద్వారా. అందుకోసము మేము కూడా ఆయనతో నడుస్తున్నాం. అది మాకు తెలుసు, మా దేవుడికి తెలుసు.
ఎందుకంటే అందరికీ దేవుడు లెక్క అడుగుతాడు. అందరికీ దేవుడు లెక్క 100% అడుగుతాడు. అందుకోసము ఈ జీవితము చాలా విలువైన జీవితము. అందుకోసము పనికిమాలిన వారితో మన జీవితము, మన సమయము గడపవద్దని దేవుడు స్పష్టంగా పవిత్రమైన గ్రంథంలో రాసి ఉంటాడు. ఇప్పుడు పాస్టర్ సారా గారు ఇక్కడ ఉన్నారు. ఆమె దేవుని వాక్యం చెప్తుండగా మనం శ్రద్ధగా విని మన జీవితాలను, మన ఆలోచనలు, మన తలంపులు, మన కుటుంబాలను మనం దేవుని వాక్యంలో కట్టుకుందాం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరు బాగున్నారని నమ్ముతున్నాను. దేవుని కృపలో మన దేవుడు సజీవుడు. ఆయన మన పక్షాన ఉండంగా మనకు విరోధి ఎవరు? ఇంకో విషయం ఏంటంటే, దేవుడు ఒక మాట మనకు సెలవిస్తున్నాడు. మనకు శత్రువులను వెళ్ళగొడతాడంట. శత్రువులు వెళ్ళగొడతాను, నేను మీ మధ్య ఉన్నాడని దేవుడు సెలవిస్తున్నాడు. అది ఎలా జరుగును అంటే, మనకు మనమే శత్రువులమంట, మనకు మనమే విరోధులమంట, మన మనస్సే మనకు విరోధంగా ఉంటుందంట. అందుకే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నీ మనస్సే ఘోరమైన, అంటే మన హృదయం అంట ఘోరమైన వ్యాధి కలగదంట. దేవుడి వాక్యంలో మనం చిన్న ప్రార్థన చేసుకొని దేవుడి వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, సర్వోన్నతుడ, సర్వసంపన్నుడ, దయగల దేవ, నీ అగ్నితో అభిషేకించండి, నీ ఆత్మతో నింపండి నాయన. ప్రతి బిడ్డను దర్శించండి నాయన. వ్యర్థమైన వాటిని బెర్లతో సహా పెళ్ళగించండి నాయన. ఆత్మ చెప్పే మాట చెవిగలవాడు వినుగాక రాజా. ఇదిగో దేవ, ఈ సమయంలో మరి ప్రార్థన అంగీకరించినందుకు వందనాలయ. ఏస్తున్నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం బైబిల్ గ్రంథం తీద్దాము. బైబిల్ గ్రంథంలో జఫన్య 3వ అధ్యాయంలో మనము 9వ వచనం కాడి నుంచి చదువుదాం. ఎందుకు 9వ వచనం కాడి నుంచి చదువుదామంటే, దేవుడు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, మనము 3 రకాలమైన మనస్తత్వం కలిగి ఉన్నామంట. ఎప్పుడైతే ఆ మనస్తత్వం కలిగి మనము వదిలేస్తామో, అప్పుడంట దేవుడు మన జీవితానికి శాపకర్ధమైనది కొట్టివేసి, శత్రువులను వెళ్ళగొట్టి, సంతృప్తిగా ఆహారం తిని ఉత్సాహంగా సంతోషంగా ఉండే కృపనిస్తాడంట. ఎందుకు ఈ మాటలు దేవుడు చెప్తున్నాడో, ఆత్మ చెప్పిన మాట చెవిగల ఉన్న వాళ్ళు వినాలి. దేన్ని మనం తీసివేయాలి, దేనికి మనం దూరం అవ్వాలి, అది దేవుడు జఫన్య గ్రంథంలో నుంచి చూపిస్తున్నాడు. ఎందుకంటే ప్రతి వాక్యము అద్దం లాంటిదంట. చాలా చక్కగా మనం అద్దంలో చూసుకుంటాం మనం ఎలా ఉన్నామనేది. కానీ మనం మన అందంలో ఏదైనా పొరపాటు ఉంటే దానికి బాగు చేయడానికి చాలా ప్రయత్నిస్తాం. కానీ ఇక్కడ మన ప్రవర్తన, మనం ఏ విధంగా ఉన్నామో, మన మనస్సాక్షి ఏ విధంగా ఉందో మనకు బైబిల్ చెప్తుందంట. మనమేంటో బైబిల్ చూపిస్తుందంట. అందుకు కాబట్టి ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనం విందాము 9వ వచనం. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించునట్టు నేను వారికి పవిత్రమైన హృదయములను నిచ్చెదను. హల్లెలూయా. పవిత్రమైన పెదవులను ఇస్తాడంట దేవుడు. ఇక్కడ చూడండి, పవిత్రమైన పెదవులను ఇచ్చెదను. మన హృదయం పవిత్రంది కాదా? మనము పవిత్రంగా లేదా? లేకపోతే మన పెదవులు పవిత్రంగా లేవా అని దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. మనం ప్రార్థనకు కూర్చుండేటప్పుడు అనేక మనస్తత్వాలు వస్తాయి. ఉగ్రతతో ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తూ ఉంటాము, కోపంతో ప్రార్థన చేస్తూ ఉంటాము. కూర్చుంటే ప్రార్థనలోకి ఏక మనసు ఉండదు, ఏకాత్మ ఉండదు. అక్కడ దైవజనుడు వాక్యం చెప్తున్నా కూడా, మందిరానికి వెళ్ళినా కూడా, అక్కడ వాక్యం చెప్తున్నా కూడా, అక్కడ వాక్యం తీసుకుంటే మనస్సు మనకు ఉండదు. ఎటో ఆలోచన, ఎవరితోనో మాటలు, మన మనస్సు ఏక మనసుతో ఉండదు. ఎప్పుడైతే మనం ఏకాంతంగా ఏక మనసుతో ఉంటామో,
అప్పుడే దేవుడు మన హృదయంలోకి వచ్చును. ఆయన మాట్లాడేది మనకర్థమైతది. మన తప్పులు బయటపడతాయి. మనల్ని సరిచేసుకోమని మనం ఏదైతే సరిచేసుకోవాలో అది సరిచేసుకుంటాము. మనం వెళ్ళే మందిరానికి వెళ్తున్నామనేదే కాదు. మనం ప్రార్థన చేస్తున్నామనే కాదు. అక్కడ నువ్వు తండ్రితో ఏ విధంగా మాట్లాడుతున్నావు? నిన్ను సృష్టించిన పరమ వైద్యుడితో, సర్వాధికారితో నువ్వెలా ప్రవర్తిస్తున్నావు? నీ మనసేది? అని దేవుడు అడుగుతున్నాడు. ఎందుకంటే ప్రతి స్థలంలో ఉంటాడు. నువ్వు గృహంలో ప్రార్థన చేసినా ఉంటాడు. నువ్వు పక్కన ఎక్కడ ఏ గృహానికెళ్ళి ప్రార్థన చేసినా ఉంటాడు. మందిరానికెళ్ళినా ప్రార్థన చేసినా ఉంటాడు. ప్రతి స్థలంలో ఆయన కన్నులు ఉంటాయి, చూస్తూ ఉంటాయంట. దేవుడికి చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఏక మనసు కలిగిస్తాను. పవిత్ర పెదవులు. ఈ పెదవులు దేవుణ్ణి స్తుతించడానికి ఇస్తే, ఈ పెదవులు ఇష్టానుసారంగా మనము వాడుతామంట. నువ్వేదైతే మాట్లాడతావో అది నీ జీవితంలో కార్యసిద్ధి కలుగుద్ది. ఎందుకంటే ఆయన రక్తంతో కొని ఉన్నాడు. ఆయన బిడ్డలుగా మనల్ని మార్చాడు. మనం ఏదైతే పలుకుతామో, ఏదైతే ఇంకొకరు ఎడల చేస్తామో చాలా జాగ్రత్తగా మన పెదవులను వాడాలంట. ఎందుకంటే ఇక్కడ నీ హృదయంలో నుంచి వచ్చిందే బయటికి వచ్చును. నీ హృదయంలో నుంచి మంచి మాటలు రావడానికి ఎప్పుడొస్తాయంటే మంచి మాటలు? ఎవరితో నువ్వు స్నేహం చేస్తావో అప్పుడే తనకు అర్థం తెలిసిపోతది. నువ్వు స్నేహం చేసే వ్యక్తి ఎలాంటి వాళ్ళో, నువ్వు స్నేహం చేసే నువ్వు ఏ ప్రవర్తనలో ఉన్నావో నీ పెదవులు సాక్ష్యమంట. ఏ గయ్యాళితనంలో ఉన్నావో అది నీ పెదవులు సాక్ష్యమిస్తాయంట. ఏ చాటుమాటు మాటలు చెప్తున్నావో అది నీ పెదవులు సాక్ష్యమిస్తావు. నువ్వైనా నేనైనా సాక్ష్యమిస్తాయంట. ఎప్పుడైతే నీ మనసు మెత్తగా ఉంటదో, నీ హృదయంలో దేవుడి స్థానం ఉంటదో, నీ పెదవులు కూడా మంచి ఒకరిని జీవింపచేసే మాటలు వస్తాయంట. మరణించే మాటలు రావంట. భయపెట్టే మాటలు రావంట. ఆ భయాన్ని పోగొట్టే మాటలు వస్తాయంట. నీ మాటల్లో, నీ పెదవుల్లో అది దయారసం అంట. నీతో మాట్లాడితే దేవుడితో మాట్లాడినంత సంతోషం వస్తదంట. ఎప్పుడు? మనం ఆయనతో ఉన్నప్పుడు. ఆయన సన్నిధిలో ఏక మనస్సుగై, ఏకాత్మై ఆయనను ప్రార్థించేటప్పుడు నువ్వు నేను ఒకటే తండ్రి, నాలోకొచ్చి నీ మాటలు నాకు నేర్పించు అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మన మాటలు, మన స్వరూపము ఆయనలాగా మారుతదంట. వీరితో కాసేపు మాట్లాడితే చాలు. చాలా హాయిగా ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది. ఎంత పెద్ద భారమైనా తొలగిపోతుంది అని ఒక నెమ్మదొస్తదంట. నీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉంటదంట. ఎందుకు? నీ మనసు ఏక మనసై నీ పెదవులంట పవిత్రంగా ఉన్నాయంట. శరీరము నేను ఏ తప్పు చేయట్లేదు, నేను పరిశుద్ధంగా ఉంటున్నాను అని కాదు. నీ కన్ను ఆభ్యంతరం నిన్ను పడుతుంటే దాన్ని తీసి పడేయమన్నాడు దేవుడు. నీ చెయ్యి నిన్ను ఆటంకపరుస్తుందంటే దాన్ని తీసి పడేయమన్నాడు. అందుకంటే శరీరమంతా నరకంలోకి పోదు కదా అనేసి. మన శరీరము, మన కన్ను వెలుగే ఉంది. మన నోరు ఆయన జీవపు మాటలుండాలి. శాపము, దీవెన ఈ పెదవుల నుంచే, ఈ నోటి నుంచే వస్తాయంట. ఇంకో మాట ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నాడు దేవుడు. 11వ వచనం. ఆ దినము నీ గర్వమును బట్టి సంతోషించిన వారిని నీలో నుండి నేను వెళ్ళగొట్టెదను గనుక నా పరిశుద్ధమైన కొండ యందు నీవిక గర్వము చూపవు. హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు పవిత్రమైన పెదవులతో దేవుణ్ణి స్తుతిస్తావో, ఏక మనసుతో ఆయనను ఆరాధిస్తావో, నీలో ఉన్న ఒక జెజబెల్ ఆత్మ ఉంటదంట మనకు తెలియకుండానే. ఆ జెజబెల్ ఆత్మ ఎలా ఉంటుందో తెలుసా అండి? చాలామందికి తెలియదు. చాలా అహంకారంగా, చాలా గర్వంగా, నేనింతే, నాకంటే గొప్పవారు లేరు, నేను చదువుకున్నట్టు ఎవరు చదువుకోలేదు, నాది అన్న అహంకారం, గర్వం వస్తదంట. ఇది జెజబెల్ ఆత్మ. వాళ్ళు తప్పు చేస్తున్నా కూడా పక్కన వాళ్ళు ఆ తప్పును కూడా కరెక్ట్ చేస్తారంట. ఎందుకు? వాళ్ళు చెడగొట్టడానికి నీ పక్కన ఉన్నారు కాబట్టి. ఇంకా నువ్వు గర్వంగా పాడైపోవడానికి, ఇంకా నువ్వు లోతుగా పాపంలోకి దిగపోవడానికి, గర్వము, అహంకారం పడిపోవడానికి కారణమంట.
ఎవరిలో ఇది ఉండడానికి వీల్లేదు. ఇది ఒక చీడ పురుగు. ఇది మన కన్నులను చీకటిమయం చేస్తది. తప్పుడు దారుల్లో మనం తిరిగే కృపణొస్తది. ఎందుకు గర్వం అంటే దేవుడు దీన్ని వెళ్ళగొడతానంటున్నాడు తెలుసా? తన బిడ్డ గర్వంగా, అహంకారంగా ఉండడం దేవుడికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అంటే లూసిఫర్ కూడా గర్వంగా ప్రవర్తించిందంట. చాలా గర్వంగా. నేను దేవుడంత వాడను. వీళ్ళు నన్ను సేవించాలి అనేసి. కానీ దేవుడికి కోపమొచ్చి పాతాళంలో తొక్కివేశాడు. అందుకే గర్వముగా ప్రవర్తించకూడదు. గర్వం చాలా తప్పులకి దారి తీస్తది. కొంచెం పొగిడితే అది అది చాలా హాయిగా, ప్రశాంతంగా, ఇంకా గర్వంగా, ఇంకా గర్వపు మాటలు మనకొస్తాయంట. కానీ నీ మాటలు విని సంతోషించే వాళ్ళు బయటికి వెళ్ళి నీ గురించి ఎంత గర్వంగా ఉంది ఈవిడ, ఎంత గర్వంగా ఉన్నాడితడు అని నీ గురించి చాలామంది చెప్పుకుంటున్నారు. అది నీకు తెలియదు. నీ దగ్గరేమో చాలా హ్యాపీగా అమ్మాయిలు నీలాగే మాట్లాడుతున్నారు. చాలా బాగా మాట్లాడినావు, చాలా బాగున్నావు అనేసి. కానీ చాటున ఎళ్లి నీ గురించి ఏం చెప్పుకుంటున్నారు? ఒకసారి విను అని దేవుడు సెలవిస్తున్నాడు. నీకు అవసరమా అని చెప్తున్నాడు. అందుకే ఈళ్ళను నేను వెళ్ళగొడతాను. నేను పాడు చేసేది ఏది నీలో ఉండడానికి వీల్లేదు. గర్వమేంటో తెలుసా? అది ఒక దురాత్మ. ఆ దురాత్మని ఈరోజు ఎవరిలో ఉన్నా కూడా నేను వెళ్ళగొడతాను. ఎందుకంటే నీకు పవిత్రమైన హృదయం ఇచ్చాను. పవిత్రమైన పెదవులిచ్చాను. నా బిడ్డగా ఈరోజు నిన్ను తీసుకోవాలనుకుంటున్నాను. అందుకే నీకు ఆ గర్వమనే ఆత్మను నేను తీసేస్తున్నాను. దేవా, అవును దేవా, తెలుసో తెలియకో నాలో ఏమైనా ఈ గర్వమనే ఆత్మ వచ్చి ఉంటే దయచేసి దీనికి వేర్లతో సహా తీసివేయి. నన్ను నాశనం చేసేది ఉండకూడదని నువ్వు ప్రార్థన చేసుకో. మొట్టమొదటిగా ఈ గర్వం అనే ఆత్మ ఉండకూడదని ప్రార్థన చేసుకోండి దేవుడు. ఇది చిన్న పిల్లల్లో ఉంది, పెద్దల్లో ఉంది, ముసలి వాళ్ళలో ఉంది, అందరిలో వ్యాపించి ఉంది. కాబట్టి మోకరిల్లి ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో దేవుడికి సాధ్యం కానిది ఏది లేదు. మన హృదయాన్ని పవిత్రం చేసిన దేవుడు దీన్ని కూడా తొలగిస్తానంటున్నాడు. ఇంక నువ్వు గర్వపడవు అంటున్నాడు. ఇంకో మాట ఇక్కడ మనం విందాము. ఇంకొక మాట చెప్తున్నాడు. ఆ దినము నీ గర్వమును బట్టి సంతోషించువారు నీలో నుండి నేను వెళ్ళగొట్టెదను గనుక నా పరిశుద్ధమైన కొండయందు నీవిక గర్వము చూపవు. నా మీద తిరుగుబడి నీవు చేసిన క్రియల విషయమై నీకు సిగ్గు కలగదు. దుఃఖింతులు దీనులను యెహోవ నామమును ఆశ్రయించు జనశేషమును నీ మధ్యన నుండనిత్తును. ఇజ్రాయిలులో మిగిలిన వారు పాపము చెయ్యరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోట నుండి నేను తొలగించదనంటున్నాడు. హల్లెలూయా! ఎంత మంచి దేవుడు మన దేవుడు. మనల్ని చేసింది కాకుండా మన నోటి నుంచంట అబద్ధం మాట తీసేస్తాడంట. కపటమైన హృదయం తీసేస్తాడంట. విషపు చూపులు తీసివేస్తాడంట. లోబడిని బిడ్డలకు శ్రమ అంటున్నాడు. ఈ కపటమైన మనసు నాకెక్కడి నుంచొస్తది? ఈ అబద్ధం మాటలు నాకెక్కడి నుంచొస్తాయి? అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు ఇది ముందనే దీన్ని తొలగిస్తానంటున్నాడు. ఎలాంటి జనాల దగ్గర నిన్ను ఉంచుతానంటున్నాడు? విరిగి నలిగిన హృదయం వాళ్ళ దగ్గర నిన్ను ఉంచుతానంటున్నాడు. ఎందుకు ఉంచుతున్నానంటున్నాడు? వారికి నువ్వు అర్థం చేసుకొని వారికి నీ సాక్ష్యం చెప్పాలని. నువ్వు వారి పక్షాన ఉండి వాళ్ళకి నేర్పియాలని అక్కడ ఆ మనుషుల దగ్గర నిన్ను ఉంచుతాడంట. ఎందుకంటే వాళ్ళు నిత్యం దేవుణ్ణి ఆరాధిస్తూ వాళ్ళు పడిన బాధల్లో, వాళ్ళు పడిన కష్టంలో, వాళ్ళ ఇబ్బందిలో వాళ్ళకి గర్వం అంటే తెలియదు, కపటం అంటే తెలియదు, అబద్ధం అంటే తెలియదు. వాళ్ళు నలిగి ఉంటారు కాబట్టి నువ్వు మారాలంటే ఇలాంటి మనుషుల దగ్గర నిన్ను ఉంచుతానంటున్నాడు. కపటమైన ఆలోచనలతో రాత్రంతా ఇబ్బంది పడ్డావేమో, జీవితమంతా పాడు చేసుకున్నావేమో కపటముతో. కొందరికి కపటం ఉంటది కానీ తెలియదు. కపటం అంటే ఓర్వలేనితనము. ఇంకొకరిని చూసి ఇంకొకరు మంచిగా ఉంటే ఓర్వలేనితనము. దాన్ని కపటం అంటారు. వాళ్ళ ఎడల కపటమైన ఆలోచనలు చేసి వాళ్ళని పాడు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే మీకు నేను చెప్తున్నాను కపటం అంటే ఏంటో అని కొందరికి అమాయకంగా అడుగుతారు. ఇంకొకరు చాలా సంతోషంగా, సమాధానంగా వాళ్ళు చక్కగా కాపురం చేసుకున్న బిడ్డల కన్నా, లేకపోతే ఏదైనా మంచిగా దేవుడిలో ఎదుగుతున్నా కూడా
వాళ్ళను పాడు చేయాలని ఆలోచన చేస్తాం చూడండి. దాన్నే కపటమైన హృదయం. సొంత జనాలనే మనం పాడు చేయాలన్నప్పుడు కూడా కపట నిలయమే. ఒకరిని చూసి ఒకరు ఓర్వలేనితనం. కయ్యూను వాక్యంతో మీకు చెప్తున్నాను. కయ్యూను హేబెల్‌ని ఓర్వలేకపోయాడు. ఎందుకు? కపటమైన హృదయం వచ్చింది. ఎందుకొచ్చింది అంటే, తను ఇష్టంగా ప్రేమతో దేవుణ్ణి ఆరాధిస్తూ, తన ఇష్టమైన మంచి బహుమతి దేవుణ్ణి తీసుకెళ్ళాడు. నీకు చేతనైతే నువ్వు చెయ్యి. పశ్చాత్తాపపడలేదక్కడ. అరే! నా తమ్ముడు ఎంత మంచి గిఫ్ట్ తీసుకెళ్ళాడు నా దేవుడి కోసము. నేనేంటి ఇలాంటి గిఫ్ట్ తీసుకెళ్ళాను? నాకు సిగ్గుగా ఉంది. ఈసారి నేను మంచి గిఫ్ట్ తీసుకెళ్తాను అనేసి అనుకోలేదు. తన అర్పణము దేవుడు అంగీకరించాడని సొంత తమ్ముడినే చంపేశాడు. ఎంత దూరం వెళ్ళింది చూడండి కపటం. ఒక ప్రాణాన్ని తీసింది. ఈరోజు మన హృదయంలో ఇలాంటి ఆలోచన ఉంటే దయచేసి దేవుడు తీసివేయమంటున్నాడు. సొంత గర్భంలో ఒకే గర్భంలో పుట్టిన బిడ్డలు సొంత అన్న ప్రాణమే తమ్ముడు ప్రాణమే తీశాడు. కొంచెం ఆలోచించి, అయ్యో! దేవుడు ఈ బిడ్డను దీవించిన నాకు దీవిస్తాడు. నా మనస్సును నేను మార్చుకుందాము అని కూడా ఆలోచన చెయ్యలేదు. ఇంకొకటి గర్వంగా కూడా మాట్లాడాడు. దేవుడితో గర్వం చూపిస్తావా నువ్వు? ఏమని మాట్లాడావు? నా తమ్ముడికి నేను కావలివాడనా? అయ్యా! నన్ను క్షమించు. నేను పొరపాటు చేశాను. నువ్వు అతడి బలి అర్పణం అంగీకరించావని నేను భరించలేక, ఓర్వలేక చంపానయ్యా! ఈసారి నన్ను క్షమించంటే దేవుడు దయ కలిగిన దేవుడు. క్షమించేవాడు. ఏం దేవుడికి తెలియదా? హేబెల్ చనిపోయింది. ఇతడు చంపింది. ఆ రక్తం దేవుడికి మొరపెట్టలేదా? తెలుసు. కానీ నువ్వు ఒప్పుకుంటావేమో. దేవుడికి తెలుసు ఇతడి బలి అర్పణ తీసుకుంటే నువ్వు మళ్ళీ మంచిది తీసుకొస్తావు. నువ్వు మారతావని. అది కూడా దేవుడికి తెలుసు. ఎందుకంటే చేసిన తండ్రి ఆయన కళ్ళంట అన్ని చోట్ల ఉంటాయంట. మనం ఎక్కడికెళ్ళినా కూడా ఆయన చూస్తూ ఉంటాడు. అందుకే ఒక మాట చెప్పాడు. కపటమైన హృదయం అంటే ఇంత చెప్పాల్సిందొచ్చింది గర్వము కపటమైన హృదయానికి. అబద్ధమాడే హృదయం కూడా మనలో చాలా మందికి ఉంటది. అబద్ధమాడి మనుషులను పట్టిస్తూ ఉంటాము. ఒకటి మనకు నిజం తెలిసినా కూడా వాళ్ళ ఎడల మనము 1000 అబద్ధాలు చెప్పి వాళ్ళ జీవితాన్ని పతనం చేస్తూ ఉంటాము. అందుకే దేవుడు అంటున్నాడు, అబద్ధం చెప్పి ఇద్దరు భార్యాభర్తలు పరిశుద్ధాత్మనికే మోసం చేశారంట. ఏదైనా సరే అది అబద్ధం. అది ఎవరా అంటారా? కొత్త నిబంధనలో హననియా, సఫర్యా ఇద్దరు భార్యాభర్తలే. ఇంతకే అమ్మావా నువ్వు పొలం అంటే, అవును ఇంతకే అమ్మానని భర్త చెప్పాడు. పరిశుద్ధాత్మను అబద్ధం చెప్పడానికి నీ మనసు ఎలా వచ్చింది అని ప్రాణం విడిచాడు. ఆ భర్త ప్రాణం ఇంకా వాకిట్లోనే ఉంది. ఇంకా అక్కడ పోయిన వాళ్ళు వచ్చారో లేదో అప్పుడైనా ఆమె చెప్పాలి కదా! ఆమె ఏమన్నది? అవును ఇంతకే అమ్మాము. నిన్ను కూడా మోసుకెళ్తారులే. ఒక అబద్ధంతో ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎంతైనా గానీ నిజం చెప్పండి. ప్రాణం పోదు. ఎవరైతే తన ప్రాణాలు కాపాడుకుంటారో అది పోతది. ఎవరైతే ప్రాణాలు దక్కించుకుంటారో, ఎవరైతే పోగొట్టుకుంటారో అది దక్కుతది. ఎవరైతే దక్కించుకోవాలని అనుకుంటారో అది పోతది. ఇప్పుడు వీళ్ళేం సాధించారు ఇద్దరు? పరిశుద్ధాత్మను దుఃఖపరిచి ఏం సాధించలేదు. ఉన్న జీవితాన్ని పతనం చేసుకున్నారు. అదే నిజం చెప్పి ఒప్పుకొని ఉంటే, అవును నేను చేశాను ఇది. తెలుసో తెలియకో ఆశపడ్డాను ధనానికి. క్షమించండి అని ఒక మాట ఆ పేతురు ముందు అని ఉంటే, వాళ్ళు అనేకులకు సాక్షిగా నిలబడేవాళ్ళు. ఇంకా ఎంత వాడుకుండేవాడో దేవుడు. ఈరోజు మనము దాన్ని తొలగించుకుందాం. ఒకటి గర్వాన్ని, ఇంకొకటి కపటమైన మనస్సును, ఇంకొకటి అబద్ధమాడే పెదవులను. కోసివే తండ్రి అబద్ధమాడే పెదవులను అని చెప్పేది తండ్రితో. నాకొద్దు ఈ అబద్ధం అనే మాట అనేసి మాట్లాడదాం. మనం మాట్లాడితేనా మనకు దగ్గరకొచ్చే దేవుడు. అప్పుడు ఇవన్నీ తొలగినాక దేవుడు ఏం చేస్తాడంట చూడండి.
కపటములాడు నాలుక వారి నోట ఉండదు. వారు ఎందుకు ఉండదు? దేవుడు తాకితే ఎక్కడి నుంచి వస్తది? దేవుడు స్నేహం చేస్తే అబద్ధం ఉండదు, కపటం ఉండదు. ఇంకొకటి దొంగతనం ఉండదు, తనం ఉండదు, గర్వం ఉండదు. ఆయనలాగే ఏదైనా కానీ భరిస్తాము. ఏమైనా కానీ ఆయన చూసుకుంటాడు అనేసి వారి కోసం, ఒకవేళ వాళ్ళు ఇబ్బంది పెట్టినా కూడా వారి కోసం ప్రార్థన చేసే పెదవులు వస్తాయంట. ఏదైనా కానీ చెప్పేస్తారంట. కపటం అనేది హృదయంలో ఉండదంట. ఎందుకంటే ఆయన ఆలయముగా మన హృదయం మారుతుందంట. ఈరోజు మనం మారుదాం. ఇంకో విషయం చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. వారు ఎవరికి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకుందురు. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి. ఇజ్రాయిల వారులారా జయధ్వని చేయుడి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషంతో గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. భయము లేకుండా, చూడండి ఎంత మంచిగా దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఎవరికి భయం లేకుండా విశ్రాంతిగా అన్నపానములు తినుండి. భయం ఎప్పుడొస్తుందో తెలుసా అండి? దేవుడి బిడ్డలకు అసలు భయం ఉండదు. దేనికి భయపడరు. ఎందుకు భయపడరు అంటే వారికి వారి దేవుడి గురించి తెలుసంట. పిల్లలకు తండ్రి గురించి తెలుసంట. భయపడరు. మనం ఎంతమంది దేవుడి బిడ్డలమై ఉన్నాము? మనమే ప్రశ్నించుకోవాలి. మనల్ని బెదిరించే వాళ్ళు ఉంటారు. ప్రశాంతంగా అన్నం తినలేము. తినాలన్నా కూడా టెన్షను, దిగులు, వేదన. ఆ తిన్నది కూడా అరగదు. ఎందుకంటే మనలో భయం అనే ఆత్మ బలంగా ముద్ర పడిపోయింది. ఇంకొకటి వాళ్ళ గమ్యం ఏంటి? పరలోక రాజ్యంకి వారసులు. భయపడరు. ఈ రాజ్యంలో ఉన్న ఒకటే, ఆ రాజ్యంలో ఉన్న ఒకటేని. ఎందుకంటే రెండు వాళ్ళకు ఒకే రాజ్యంలా కనిపిస్తాయి. ఎన్ని రోజులు ఉన్నా కూడా అక్కడికి పోవాలి, ఆ తండ్రి దగ్గర ఉండాలి కదా. ఆ ధైర్యం ఎందుకు వస్తుందంటే వాళ్ళ ప్రవర్తనను బట్టి వస్తుంది, వాళ్ళ ప్రార్థన జీవితం బట్టి వస్తుంది. నన్ను నా దేవుడు క్షమించాడు, నా దేవుడు ఆయన రక్తంతో కడిగాడు, నాలో ఉన్న చెడంతా తీసివేశాడు. ఒకవేళ నేను చేయలేని పనులు చేశాను, కానీ నా దేవుడు తన రక్తంతో కడిగాడు కాబట్టి నాకు పరలోకం రాజ్యం ఖాయం. ఇంకా నాకు భయం లేదు అని ధైర్యంగా ఉంటారు. దేనికి భయపడరు. ఏ దురాత్మకు భయపడరు, ఏ చేతబడి శక్తులకు భయపడరు. అలా నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు ఇంకా ఈ లోకంలో ఆశ కలిగి ఉన్నావు. ఇంకా పరలోక రాజ్యం అంటే నీకు తెలియదు. మన దేవుడు ప్రేమ కూడా తెలియదు. దేవుడి పిల్లలు దేవుడి పిల్లలు ఆయన వారసులు ఆయనలాగే ఉంటారంట. ఏం చేసుకుంటావు? నజరేయుడైన నామమున కాల్ చేస్తున్నానని చెప్పు. ఆ సైతాన్ క్రియలు చేసే, చీకటి క్రియలు చేసేవాడికి మనం ఎందుకు భయపడాలి? మన దేవుడు వెలుగు. మనం వెలుగు సంబంధులం, మనం చీకటి సంబంధులం కాదు. ఏం చేస్తాడు వాడు? ఏమీ చేయలేడు. నీ కాళ్ళ కింద అధికారం ఇచ్చాడు దేవుడు. నువ్వు సరే నీకు చేస్తున్నాడని తెలిస్తే నువ్వే పోయి అక్కడ కూర్చో, ఇప్పుడు చేయరా అని చెప్పు. ఆ ధైర్యం మనకుందా? ఏమైనా నిమ్మకాయ వేస్తే భయము, ఏదైనా ఇంటి ముందు ఏదైనా చూడకూడదు చూస్తే భయము. ఎందుకంటే నీలో పిరికి ఆత్మ ఉంది అంటున్నాడు దేవుడు. నువ్వు నా సంబంధివైతే భయపడవు, నీకు అధికారం ఇచ్చాను అంటున్నాడు. ఎప్పుడు ఈ భయం లేకుండా జీవితం వస్తుందంటే ప్రార్థన జీవితం లేకపోతే భయం వస్తుంది. అన్నిటికీ భయపడతాం. చిన్న పిల్లలు భయపెట్టినా భయపడతాం. ప్రార్థన జీవితం లేకపోతే, దేవుడితో కనెక్షన్ లేకపోతే, లోకానుసారమైన జీవితం జీవిస్తే, మన ఇష్టానుసారంగా జీవితం జీవిస్తే ప్రతి ఒక్కదానికి భయపడతాం. దేవుడు మనకు చీకటిగా చేయలేదు, వెలుగుగా చేశాడు. ఆయన ఆత్మను ఊదాడు. ఎందుకంటే ఆయనతో మనం స్నేహం చేయము, ఆయనతో మనం ప్రార్థన చేయము, ఆయనతో ఎక్కువ సమయం గడపము, ఆయన మాటలు వినడానికి ఇష్టపడము. ఎప్పుడైతే మనం ఆయన మాటలు వింటుంటామో, ఆయన ఇష్ట ప్రకారంగా మనం నడుస్తామో మనలో భయం ఉండదంట. ఒకటి దురాత్మలకు భయపడతాం, ఇంకొకటి చేసిన తప్పుడు కార్యాలు ఉంటాయి చూడండి, రహస్యమైన కార్యాలు. అది ఎవరైనా బయట పెడతాడేమో,
దొంగలాగా దాచుకొని తిరగాల్సిన అవసరం మనకేంటి? అవును, నేను చేశాను. ఒప్పుకుంటున్నాను. నా దేవుడి దగ్గర నేను ఒప్పుకున్నాను. నన్ను నా దేవుడు శుద్ధి చేశాడు. ఇప్పుడు నేను పవిత్రంగా జీవిస్తున్నాను. నా పాత జీవితం వేరు, నా కొత్త జీవితం వేరు. నేనిప్పుడు సాక్షిగా ఉన్నానని పలుకు నోటితో. ఎందుకంటే ఇంకా పాత జీవితం చాలా రుచిగా, చాలా సంతోషాన్నిస్తుంది. దాన్ని వదలలేకపోతున్నాం. మళ్ళీ దాన్ని వదలలేకపోతే అది భయమే ఉంటది. భయపడుతూనే బ్రతకాలి. అవును, భయపడుతూనే బతకాలి. నేనెవరితో ఫోన్ మాట్లాడుతున్నా ఎవరైనా చూసారేమో! ఏ స్త్రీతోనైనా వెళ్ళేటప్పుడు ఎవరైనా చూసారేమో! నేను ఇంకొకరి జీవితం పాడు చేసేటప్పుడు ఎవరైనా చూసారేమో! వాళ్ళకి నిద్రుండదు. అందుకే అతిక్రమములు ఒప్పుకొని వదిలేయి అని దేవుడు సెలవు. ఎప్పుడైతే నువ్వు వదిలేస్తావో నీకు అన్నమంట నువ్వు కడుపు నిండా తింటా ఉంటావు. లేకపోతే నువ్వు అన్నం తినలేవు. భయంతోనే ఉంటావు. అన్నం గురించి కూడా దేవుడు చూపిస్తున్నాడంటే ఎంతమంది అన్నం తినటం లేదో, ఎంతమందికి ఆ ఆహారం వంట పట్టట్లేదో, ఎంతమందికి నిద్ర రావట్లేదో దేవుడికి బాగా తెలుసు. ఈరోజు ఒప్పుకొని వదిలిపెట్టండి. సంతోషాన్ని, సమాధానాన్ని ఎందుకు వదులుకుంటారు? 10 మందికి సాక్షిగా ఉండి, దేవా తెలుసో తెలియకో ఏదో చేశాను. నన్ను క్షమించు. నేను నీ నోటి బూరవలే ఉండాలనుకుంటాను. ఎప్పుడైతే మనం వదిలేస్తాయో అప్పుడు ఇక్కడ కొన్ని సంతోషాలు దేవుడు చూపించాడు. ఉత్సాహధ్వని ఉంటదంట. మొఖంలో వెలుగుంటదంట. ఎప్పుడైతే మనం వదలమో మరణమ చనిపోయే జీవం లేని శరీరం లాగుంటదంట. కానీ మనం సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తది కానీ, లోపలంట మనం ఎంత మంచి ఆహారం తిన్నా, ఎంత మంచి మెడిసిన్స్ వాడినా, ఎంత డాక్టర్ దగ్గరికి వెళ్ళినా స్వస్థతనిచ్చేవాడు దేవుడే, శాంతినిచ్చేవాడు దేవుడే, ఆనందాన్నిచ్చేవాడు దేవుడే. తిన్న ఆహారాన్ని కూడా మనకు సత్తువ ఇచ్చేవాడు దేవుడే. ఏ డాక్టర్స్ ఇవ్వలేరు, ఏ మనుషులు ఇవ్వలేరు, ఏ మందులు ఇవ్వలేరు. ఎందుకంటే ఇందులో కరెక్ట్‌గా రాసిపెట్టున్నాడు. ఇప్పటి నుంచైనా నీ ఆహారం తృప్తిగా తిను, ప్రశాంతంగా బ్రతుకు అనేసి. మొదట గర్వం విడిచిపెట్టు, కపటమైన హృదయం విడిచిపెట్టు, ఇంకొకటి అబద్ధం విడిచిపెట్టు. మనస్ఫూర్తిగా నీ ఆహారం నువ్వు తిను, సంతోషంగా ఉండు, నన్ను ఆరాధించమని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంతకంటే దేవుడు ఇంకేం మనకు చెప్తాడు? అందుకే అప్పుడు దేవుడు ఏమని చేస్తాడంటే, ఎప్పుడైతే నీ ప్రవర్తనలో అధికారం ఆయనకు ఒప్పుకుంటావో, ఎప్పుడైతే ఆయనతో స్నేహం చేస్తాడో, నీ శిక్ష యావత్తు కొట్టివేయబడును. నీ పితరుల శాపము కొట్టివేయబడును. నీ శత్రువులను వెళ్ళగొట్టుతానంటున్నాడు. ఇదేంటి? యేసయ్య అందరి కోసం రక్తం కాచాడు కదా! అందరి కోసం సిలువ వేయించుకున్నాడు కదా! అని మనకు చాలా డౌట్‌లు రావచ్చు. మనం మారకుండా ఎన్నిసార్లు రక్తంతో కడిగినా వ్యర్థమే అది. రక్తంతో కడుగు యేసయ్యా, నన్ను కడుగు, నన్ను శుద్ధిగా చేయి, నా ఇంటి చుట్టూ రక్తం కంచెయ్యి. అది వేస్టే. నీ మనసులో వేరేది పెట్టుకొని నువ్వు రక్తంతో కడిగించుకో, నూనెతో కడిగించుకో, అదంతా వ్యర్థమే. నీ పాత జీవితాన్ని వదిలేసి కొత్త నూతనమైన జీవితంలోకి వస్తే నీ శాపము కొట్టివేస్తాడు. నీ శత్రువులను కొట్టివేస్తాడు. ఆయన నామంగా నిన్ను పిలువబడతావు. ఆయన బిడ్డగా నువ్వు స్వీకరించబడతావు. అందుకే వాక్యం చెప్తుంది, నీ అతిక్రమములు విడిచిపెట్టి వస్తే వర్ధిల్లుతావు అంటుంది. చెడ్డ క్రియలు చేసేవాళ్ళంట దేవుణ్ణి చూసేవాళ్ళు కారంట. దేవుడి బిడ్డలు మంచి కార్యాలు చేస్తామంట. ఎందుకు ఈ మాటలు దేవుడు చెప్పమన్నారు? సరిగ్గా భోజనం చేయట్లేదు, సరిగ్గా నిద్ర పట్టట్లేదు, కపటంగా ఆలోచిస్తున్నారు, గర్వంగా ప్రవర్తిస్తున్నారు నా జనులు అని దేవుడు నాకు చెప్పమన్నాడు. వాక్యంతో నేను మాట్లాడమంటే మీ దగ్గర ఈ వాక్యం మాట్లాడుతున్నాను. జెఫన్యా 3వ అధ్యాయంలో మీరు చదవండి. మీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టి మీకు కడుపు నిండా ఆహారం దేవుడిచ్చాడంట. చూడండి. ఇక్కడున్నా అక్కడున్నా మనం పరలోక రాజ్యము వారసులం. శాశ్వతంగా ఇక్కడ ఉండం మనము. కాబట్టి భయము లేకుండా ప్రశాంతంగా జీవించమని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, సర్వోన్నతుడ, సర్వసంపన్నుడ, దయగల దేవ, నీ అగ్నితో అభిషేకించినందుకు వందనాలయ్యా. నీ ఆత్మతో నింపినందుకు వందనాలనాయన. వ్యర్థమైన వాటిని తీసివేయమని చెప్పావు. పవిత్రమైన హృదయం నీకు ఇస్తానన్నావు.
పవిత్రమైన పెదవులతో నన్ను ఆరాధించమన్నావు తండ్రి. నీ మనస్సును నాకివ్వమన్నావు దేవా. ఏ బిడ్డైతే ఇంకా చీకటి లోకంలో బ్రతుకుతుందో, ఆ బిడ్డను వెలుగుగా నింపండి ప్రభువా. భయముతో బ్రతుకుతున్నారో, వారి ఆ భయమును కొట్టివేసి, వారి తప్పును ఒప్పుకొని నీ సన్నిధిలో గోజాడే కృపనివ్వండి నాయనా. ఇదిగో తండ్రి, అనేకులతో ఇబ్బందులు పడి, అనేకులతో ఏ ఏ బిడ్డ అవమానపడుతుందో, ఆ బిడ్డను రక్షించి కాపాడండి ప్రభువా. ఇదిగో తండ్రి, సమస్త బిడ్డలను నీకు అప్పగిస్తున్నాను నాయన. మా అందరిని నీ చేతి నీడలో దాచిపెట్టండి ప్రభువా. ఏ మాటలైతే మీ బిడ్డలకు చెప్పమన్నావో, ఆ మాటలు చెప్పే కృపను, ధైర్యాన్ని మాకిచ్చినందుకు వందనాలు ప్రభువా. ఇదిగో దేవా, ఈ సమయంలో మరి ప్రార్థన అంగీకరించినందుకు వందనాలయ. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. పరలోకంలో మీ చిత్తం నెరవేరినట్టు భూమి యందు మా యందు నెరవేరును గాక. మనదిన ఆహారం మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించినట్టు మా రుణములు మీరు క్షమించండి. మాకు శోధనలోకి తేక దుష్టుని నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యం, మహిమ, బలము సమస్తం నీదైంది మా తండ్రి. ఈ సమయంలో ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చినందుకు వందనాలయ. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. విన్నారు కదండి దేవుని వాక్యం. మనము మన హృదయాలను, తలంపులను, గృహాలను, మన జీవితాలను ఎప్పుడైతే దేవుని వాక్యంలో మనం కట్టడం మొదలు పెడతామో, అప్పుడు దేవుని కార్యములు, పరిశుద్ధాత్మ కార్యాలు మన జీవితంలో సమృద్ధిగా చూస్తాము. అందుకోసం మన జీవితాలను దేవుని వాక్యంలో కట్టుకోవాలని చిన్న మనవి. మన తండ్రి అయిన దేవుడి నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మనకు కృపయు, సమాధానము సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించుదును. హగ్గయి 2:19. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. శాంతి సమాధానంతో, దేవుని ప్రేమతో, దేవుని వాక్యంతో మన జీవితాలను కొనసాగిస్తాం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.